పరిష్కారాల వైపు దృష్టి పెడతారా? ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వెతుకుతూనే ఉంటారా? ఇది 14 భాగాల వీడియో సిరీస్లో ఒక భాగం. ఇందులో ట్రామా, ఒత్తిడి, ఆందోళన ఆరోగ్య పునరుద్ధరణలో ఎంత ముఖ్యమైన పాత్ర. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి. నేను గట్ మైక్రోబియోమ్ లోపం మరియు ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ ను తిరిగి సరిచేయడంలో నిపుణుడిని అయిన శస్త్రచికిత్స నిపుణుని. కేవలం 6 వారాల్లో లక్షణాలను తిరిగి సరిచేయడానికి నా విధానం వేలాది మంది రోగులకు సహాయపడింది. దీనిని మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ అని పిలుస్తారు. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే miclinic.com ను సందర్శించండి మరియు ఒక డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి. ఇప్పటికే చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు. నా 20లోని నేను ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న అదే పద్ధతులను ఉపయోగించి నేను సహజంగా ఇన్ఫ్లమేషన్ ను సరిచేయగలిగాను. కానీ అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యల నుండి కోలుకున్న తర్వాత కూడా నేను ఆందోళన మరియు నిరాశతో ఇంకా పోరాడుతూనే ఉన్నాను. నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను? ప్రారంభ లక్షణాలను నేను ఎందుకు పట్టించుకోలేదు? స్ట్రెస్ను నేను ఎందుకు నన్ను కబళించనిచ్చాను? మరింత ముఖ్యంగా, ఈ పరిస్థితుల్లో నేను నన్ను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యంగా మారడానికి కారణమైన విషయాల గుండె భాగంలో ఉన్నాయి. సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత ట్రామా, స్ట్రెస్ మరియు ఆందోళన అనే అంశాలు మళ్లీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను. అందుకే మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో నా క్లయింట్లకు అవగాహన కల్పించేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోచ్ సహాయాన్ని తీసుకున్నాం. ఆందోళన, స్ట్రెస్ మరియు ట్రామా ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణకోశ సమస్యల్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్షాప్ లాంటిది. ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది. మన క్లయింట్లు మా కోచ్ వర్జీనియాతో మీరు ఈరోజు ఇక్కడ చూడబోతున్నారు. ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తారు. కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపి పెట్టుకోవడానికి వర్జీనియాతో సంవత్సరాలుగా వ్యక్తిగతంగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది. మా రోగుల నుండి నాకు వచ్చిన సానుకూల స్పందనను బట్టి ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపడగలదని నాకు తెలుసు. ఈ వీడియోలో మనం ఆరోగ్య సమస్యల విషయంలో వ్యక్తి దృష్టి ఎలా ఉంటే వారు పొందే ఫలితాలను అది ఎలా నిర్ణయిస్తుందో గురించి మాట్లాడుతాం. ప్రత్యేకంగా సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టే వ్యక్తుల గురించి మనం చూడబోతున్నాం. అయితే ఆరోగ్యకరమైన సంభాషణ ఎలా కనిపిస్తుంది? ప్రతి ఒక్కరి జీవితాల్లో ట్రామా ప్రభావాలను మీరు ఎలా విడదీయగలరు? తెలుసా? ఆరోగ్యకరమైన సంభాషణ మొదట భద్రతతో ప్రారంభమవుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అది సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవాలి. మరియు మీరు అది సురక్షితంగా లేదని గమనించిన వెంటనే మీరు భద్రతను సృష్టించే వరకు సంభాషణను ఆపాలి. ఇదే ఒకటి. మరియు మీరు ఉన్న పరిస్థితిలో అది అసలు సాధ్యపడకపోతే అప్పుడు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు సురక్షితంగా ఉండేందుకు ఆ పరిస్థితిని వదిలిపెట్టడం కూడా ఒక ఎంపిక. కానీ ముఖ్యంగా పెద్దవారిగా మీరు మీ సొంత భద్రతకు, మీ నిర్ణయాలకు బాధ్యత వహించాలి. కానీ మనం మనల్ని మనమే వదిలిపెట్టడం నేర్చుకున్నామని నేను అనుకుంటున్నాను. ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నంలో ఇతరులను సంతోషపెట్టడం ఇది నేను చూస్తున్న అత్యంత ప్రమాదకరమైన విషయాల్లో ఒకటి. ఎందుకంటే చాలా మంది తమ ఆరోగ్యం, ఆలోచన, మనస్సు, శరీరం, ఆత్మను త్యాగం చేసి మరీ ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. అంగీకరిస్తాను. మరి ఒక విషయం తెలుసుకోవడం వేరు. ఈ అంతర్గత సంభాషణ అది ఎప్పుడూ బాహ్య సంభాషణగా ఉండకపోవచ్చు. అది అంతర్గత సంభాషణ కూడా కావచ్చు కదా? అవును. ఏమైనా మనం త్వరగా ఫలితాలు చూడగలిగే కొన్ని మార్గాలు ఉన్నాయా? ఉదాహరణకు, మీరు ఎలా తెలుసుకుంటారు అనే విషయంలో ఉపయోగించే సాధనాలు ఏమిటి? ప్రజలు ట్రామాతో ఎలా వ్యవహరిస్తారు? ఈ ట్రామా నుంచి కోలుకున్నాక తమ నిజమైన స్వరూపాన్ని ఎలా సమన్వయం చేసుకోవచ్చో మాట్లాడుకుంటున్నాం. అంటే మనం స్వీయామోదం గురించి, మీరు ఈ వ్యక్తులతో చేసే వ్యాయామాల గురించి మాట్లాడుతున్నాం. నేను కొంతమందిని వారి అనారోగ్యకరమైన సంభాషణను ఒక ల్యాబ్‌గా తయారు చేయమని చెపుతాను. దాన్ని రాసుకుంటూ ఉండాలి.
అలా చేయడం వల్ల మనం ఒక అడుగు వెనక్కి వెళ్లి ఆ సంభాషణ ఏమిటో చూడవచ్చు. తర్వాత దాన్ని వారికి కొత్తగా మలచి కొత్త సంభాషణను సృష్టించవచ్చు. ఎందుకంటే రాసే వరకు అది అనారోగ్యకరమైనదని మనకు తెలియదు. నేను ఉపయోగించే సాధనం 2 వారాల పాటు లాగ్ తయారు చేయడం, రాసుకుంటూ. అనారోగ్యకరమైన సంభాషణ ఏమిటి? కొత్తగా మలచడానికి. అది చాలా బాగుంది. అవును, నాకు అనిపిస్తోంది. ఆ సాధనం నిజంగా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఫలితాలు త్వరగా చూస్తారు కదా! ఇది అలా ఎప్పటికీ కొనసాగించాల్సిన విషయం కాదు. ఇది ఎలా? మీరు నిజంగా ఫలితాలు త్వరగా చూస్తారు. అంటే కొన్నిసార్లు మనకు ఒక్కసారిగా అర్థమయ్యే క్షణాలు ఇలా వస్తాయి. మరియు మన దృష్టికోణం మారితే మన ప్రవర్తన కూడా మారుతుంది. అందుకే నేను త్వరగా లోతుగా తవ్వడం, అది ఏమిటో కనుగొనడం కోసం ప్రయత్నిస్తాను. తద్వారా మనం ముందుకు సాగగలుగుతాం. మరియు కోచింగ్‌లో అందమైన విషయాల్లో ఒకటి ఏమిటంటే మనం గతాన్ని తిరిగి చూడటానికి ఇక్కడ లేము. ఇది మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ముందుకు సాగేందుకు ఎలా అంగీకారాన్ని నేర్పించాలి? మీకు అనిపిస్తుందా ప్రతి ఒక్కరికి ట్రామా ఉంటుందని? అవును, నాకు అలా అనిపిస్తుంది. కానీ ఆ ట్రామా స్థాయి మాత్రం ప్రతి ఒక్కరిది వేరు. మనము గర్భాశయం నుండి బయటకు వచ్చిన క్షణం నుంచే మన సహజ స్వభావానికి విరుద్ధంగా ఇతరుల ప్రభావం మనపై పడుతుంది. అందుకే ఈ జీవితంలో మనందరికీ నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. అది నా నమ్మకం. అందుకే ఏదో స్థాయిలో ట్రామాతో వస్తాం. మీరు ట్రామా నిర్వచనం ఏమిటని అనుకుంటారు? నిజంగా? మీరు ఇంప్రింటింగ్ అన్నారుగా! నా అభిప్రాయం ప్రకారం మనం మనకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఎలాంటి ట్రామా అయినా జరగొచ్చు. అది ట్రామాను కలిగిస్తుంది. మీకు బ్రోకోలీ నచ్చదని మీకు తెలుసు. కానీ ఎవరో అది మీకు మంచిదని నమ్మి బలవంతంగా తినిపిస్తే, కానీ మీకు నచ్చకపోతే అదే ట్రామా. ఎందుకంటే ఇప్పుడు మీరు మీకు మంచిదని అనిపించడానికి వ్యతిరేకంగా వెళ్ళే అలవాటు పెంచుకున్నారు. అవును, మనం ఇక్కడ పెద్దగా మాట్లాడేది కాదు. చిన్న టీతో ట్రామా గురించి మాట్లాడుతున్నాం కదా! ఇవి తప్పనిసరిగా పెద్ద టీ ట్రామా కాదు. మీకు తెలుసు, దుర్వినియోగం, నిర్లక్ష్యం లాంటివి, పేదరికం, జాతివాదం. కాదు, నా ఉద్దేశ్యం మీరు మిమ్మల్ని మీరు అమ్ముకుంటే అది కూడా ట్రామానే. అవును, చిన్న స్థాయిలో అయినా అది చాలా ముఖ్యమైనదే. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఆ స్థితి నుంచే నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తాం. మీరు మీ అంతరాత్మకు మీకు మంచిదని తెలిసిన దానికి విరుద్ధంగా ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటే మీరు మోసం చేస్తున్నట్టే. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఆత్మవిశ్వాసం కోల్పోతే అనారోగ్యానికి లోనవుతారు. అవును. అది బలహీనంగా మారుతుంది. తర్వాత అలసిపోతారు, శక్తి కోల్పోతారు. ఎందుకంటే మీరు వదిలేశారు. బాగుంది. దీనికి నేను ఇంకొంత జోడించాలి. మీరు మీ భావోద్వేగాలను కూడా న్యాయపరుచుకుంటారు. అవును, ట్రామా అంత తీవ్రంగా ఉంది. మీరు కొన్నిసార్లు పర్వాలేదు, నేను దీన్ని దాటిపోతాను అని అంటున్నారు. నేను తట్టుకుని ముందుకు వెళ్ళాలి. నాకు విరామం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమి జరుగుతోంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చేస్తున్న మిగతా ప్రతిదానితో పాటు కొనసాగించగలను. పని, చదువు, కుటుంబం. మీరు మీపై తీసుకున్న ఏ బాధ్యత అయినా సరే. ఈ అన్ని విషయాలు చేస్తూనే ఉండి, నా పరిస్థితి మెరుగవుతుందని ఆశించవచ్చా? అంటే మనం ఇక్కడ ఎదుర్కొంటున్నది ఇదే. మనం ఈ ట్రామా అంశాన్ని ఎందుకు ఆసక్తిగా చూస్తున్నామంటే, ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నవారిని, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారిని చూస్తున్నాం. ఇలాంటి వారిలో దాదాపు ఒక 100% మందిని ఇది చాలా ప్రభావవంతంగా ప్రభావితం చేస్తుంది. నేను చెప్పాలంటే కానీ చాలా మందికి జీవితంలో ఇలాంటి ప్రభావాలు ఉంటాయి. అవి వాళ్ళను చేయాలనుకోని పనులు చేయించడానికి ఒత్తిడి చేస్తుంటాయి. అప్పుడు వాళ్ళు ఆ పని వెనుక కారణం ఏమిటో విశ్లేషించాల్సి ఉంటుంది. మేము ఎవరిని చెడుగా చూపించాలనుకోవడం లేదు. ఇది ఆరోగ్యంగా మారడానికే సంబంధించినది. మనందరికీ ఏదో స్థాయిలో ట్రామా ఉంటుంది. నాకు ఇది పెద్దదిగా అనిపించడమో, నీకు చిన్నదిగా అనిపించడమో అనేది అసలు సంబంధం లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం మన దృష్టికోణాన్ని ట్రామా నుంచి ఆరోగ్యకరమైన సంభాషణ వైపు మార్చుకోవాలి. అప్పుడు మనం నయం కావచ్చు. ఇదే దీని అసలు ఉద్దేశ్యం. దాన్ని తక్కువగా చూపించాలనేది కాదు. నిజంగా అవును, లేదు. దాన్ని తక్కువగా చూపించు, ఎక్కువగా చూపించు. హీలింగ్‌నే కీలకంగా భావించాలి. మనస్సు, జీర్ణాశయం, ఆరోగ్యం ఇవి అన్నీ ముఖ్యమైనవి. నిజానికి మన మనస్సు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అవును, ఇది నిజంగా చాలా ముఖ్యమైన దృక్పథం. అదే ఆరోగ్యకరమైన సంభాషణ కూడా. ఆరోగ్యకరమైన సంభాషణ అనేది ఇలా మొదలవుతుంది. హే, నేను ఎలా ఆలోచిస్తున్నాను లేదా ఎలా ప్రవర్తిస్తున్నాను అనే విషయంలో అది నా సహజ స్వభావంలో భాగం కాదు అని అంగీకరించడం.
అది నాకు సమస్యలు కలిగిస్తోంది కదా. ఆరోగ్యకరమైన సంభాషణ విషయాలను విడదీయడం మొదలు పెడుతుంది. మీరు మీతో లేదా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు, పరిమితి నమ్మకాలు, ఊహలు గుర్తించటం ప్రారంభిస్తారు. వాటిని సహాయపడే విషయాలతో మార్చుకుంటారు. మీరు మీకు మీరే చెబుతారు, నేను మెరుగుపడటానికి అర్హుడిని. నేను నా మీద సమయం ఖర్చు చేయడానికి అర్హుడిని. నేను విశ్రాంతి తీసుకోవడం నాకు సరిగానే ఉంది. నేను కొంత సమయం పని నుండి దూరంగా ఉండటం కూడా నాకు సరిగానే ఉంది. ఆ బాధ్యతను నేను తిరస్కరించడం కూడా నాకు సరిగానే ఉంది. నా కుటుంబాన్ని కొంతమేర పునఃరూపకల్పన చేయడం లేదా నేను ఇప్పటికే తీసుకున్న కొన్ని బాధ్యతలను మళ్ళీ చర్చించుకోవడం కూడా నాకు సరిగానే ఉంది. అవును. అంటే అది మీరు తెలుసు కదా, జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఆటోఇమ్యూన్ వ్యాధి నుంచి మెరుగుపడటానికి అయితే అదంటే అది చాలా పెద్ద విషయం కదా. అంటే మీరు నిజంగా మీ జీవితాన్ని తిరిగి పొందవచ్చు కదా. మీరు వదులుకోవాల్సిన ఈ రకమైన విషయాల కోసం. మీరు చెప్పిన ఆ పరిమితి నమ్మకాలు కీలకం, ఎందుకంటే అది అంత సులభంగా ఉండొచ్చు. పరిమితి నమ్మకం వల్లే నేను కూర్చుంటే నేను ఆలస్యంగా ఉన్నట్టు. కొంతమంది ఆ భావనతోనే ఉంటారు. అందుకే వారు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు. ఎందుకంటే వారు ఆ నమ్మకాన్ని సృష్టించారు. ఎవరో మోపారు. అది ఆరోగ్యకరమైన సంభాషణ కాదు. ఆరోగ్యకరమైన సంభాషణ పెద్ద ట్రామా కాదు. కానీ మనిషికి విశ్రాంతి అవసరం లేదని, రోజంతా 24 గంటలు ఉత్పాదకంగా ఉండాల్సిందేనని నమ్మడం ఆరోగ్యకరం కాదు. అది మొదటి విషయం. మనందరికీ ఒకే రకమైన శక్తి నిల్వ ఉందని నమ్మడం వాస్తవికం కాదు. మనమందరం మనుషులమే. కానీ మనం ఒక్కొక్కరం ప్రత్యేకమైన మనుషులం. కాబట్టి నీ శక్తి నిల్వను తెలుసుకోవాలి. ఇక్కడ XYZ అనే వ్యక్తి గంటకు 100 మైళ్ళ వేగంతో వెళ్ళగలిగితే మీరు కూడా అలాగే చేయాల్సిన లేదు. కానీ మనకు ఇలాంటి పరిమితి నమ్మకాలుంటాయి. నిజానికి మనం మన ప్రవర్తనను ఇతరులను అనుకరించకుండా ఉండాలి. ఖచ్చితంగా కాదు. మీ దారిలోనే ఉండండి. మీరు ఎవరో తెలుసుకోండి. మీ శరీరాన్ని, మీ ఆలోచనలను, మీ ఆరోగ్యకరమైన సంభాషణ ఏమిటో తెలుసుకోండి. కానీ మనకు ఇవి నేర్పించరు. అదే విషయం. అందుకే కోచ్ ఉండటం, సురక్షితమైన, విమర్శించని వాతావరణంలో బహిరంగంగా మాట్లాడటం వల్ల లాభం ఉంది. అక్కడ ఎవరో మీకోసం ఆ స్థలాన్ని కల్పించి, మీరు బహిరంగంగా మాట్లాడే అవకాశం ఇస్తారు. మీరు ఏమి మాట్లాడుతున్నారో వినిపిస్తుంది. అవును, నేను అంగీకరిస్తున్నాను. కొన్నిసార్లు అంతే చాలు. కొన్నిసార్లు మీరు ఆరోగ్యకరంగా లేని సంభాషణను తిరిగి చెప్పినప్పుడు అది బయటకు రావడంలో సరైనదిగా అనిపించదు. అదే మాటను ఇంకొకరు చెబుతుంటే వినిపించినప్పుడు మీరు కూడా అలాగే అనిపిస్తుంది. అది సరైనదిగా అనిపించదు. అది సరైనదిగా వినిపించదు. కానీ అది మీరు చెప్పిన మాటే. ఇవాళ నా క్లయింట్‌తో కూడా ఇదే జరిగింది. వాళ్ళు ఇతరులతో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడినట్టు చెప్పారు. కేవలం 30 నిమిషాల్లోనే నేను ఆ వ్యక్తికి వాళ్ళు చెప్పిన దాన్ని వినిపించేటట్లు సహాయం చేయడంతో అది మారిపోయింది. ఒక సెషన్‌లోనే వాళ్ళలో మార్పు వచ్చింది. ఆ మైండ్ సెట్ మార్పులు ముఖ్యమైనవి. అవి వేగంగా జరుగుతాయి. తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలవు అని నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా మీరు మీ కోసం ముందుకు వచ్చి, మానసికంగా నయం కావాలని, పురోగతి సాధించాలనే తపనతో వస్తే, మీరు సిద్ధంగా, ఇష్టంగా మరియు చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు మనం కలిసి అద్భుతమైన విషయాలను సృష్టించగలుగుతాం. అవును, అదే ముఖ్యమైన విషయం అనిపిస్తుంది. మీరు సిద్ధంగా రావాలి. మీరు ముందుకు రావాలి. గాయపడి రావద్దు. మనందరికీ ఆ విషయం అర్థమే. కానీ మీరు ఆ గాయాన్ని వదిలిపెట్టి మెరుగై ముందుకు సాగగలరా? అవును. ఇలాంటి విషయాలను లోతుగా చర్చించడం వల్ల మనం అసాధారణమైన నయం పొందగలుగుతాం. ఇన్ఫ్లమేషన్కు మూలమైన గట్ మైక్రోబయోమ్ సమస్యను పరిష్కరించడంలో మనం ఇప్పటికే మంచి పని చేస్తున్నాం. అలాగే వ్యాధిని కలిగించే దృక్కోణాలు, ప్రవర్తనలను విడదీయడంలో కూడా మనం ముందడుగు వేస్తున్నాం. ఇలా మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇలాంటి విషయాలపై మాకు ఇంకో 13 వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడిందనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి. అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. కొన్నిసార్లు వాళ్లతో ఈ చర్చను ప్రారంభించడం వ్యాధిపై వారి దృక్కోణాన్ని మార్చడంలో సహాయపడుతుంది. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను డాక్టర్ చాను దాసరి, మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్